ఎరా ఆయిల్ వచ్చేసిందా? వచ్చేసిందక్క. మామూలు ఆయిల్ అయితే మార్కెట్లో 150 రూపాయల వరకు ఉందక్క. కానీ ఇది బాగా వాడేసిన ఆయిల్. ఎంత అన్నారా లీటరు? 60 రూపాయలు చెప్పాడక్క. 60 ఎందుకురా? 40కో 50కో బేరం ఆడాల్సింది. ప్రతిరోజు తీసుకుంటావంటే రేటు తగ్గిస్తారు కదా. లేదక్క, ఇంకా తక్కువ రేట్ అంటే ఆయిల్ చాలా చెత్తగా ఉంటుంది. చెత్తగా ఉంటే నీకేంటి? మనం ఏమన్నా తింటావా ఏంటి? కూరలో కలిపాక అది ఎంత చెత్త నూనె తెలుస్తుందా? వేదవకాన. ఇంతకీ ఈళ్ళెవర్రా? నమస్కారం శకుంతలక్కయ్య. అదే అక్కయ్య, వంటల మేస్త్రి పుల్లయ్య మమ్మల్ని వంటలు చేయడానికి పంపించాడు కదా. మీరు వంటలు బాగా చేస్తారు కదా? రేయ్, వంటలు బాగా చెయ్యాలా ఏంటి? ఎవరో ఒకరు చేసేదానికి. ఏంటమ్మా, ఈ కుళ్ళినవన్నీ ఏరి పారేయకుండా ఇక్కడ పెట్టారేంటి? ఏయ్, అవి పాడైపోయినవి కాదు, ఆటితోనే మీరు కూరలు చేయాలా? వీటితో వంట చేస్తే తినేవాళ్ళ ఆరోగ్యం పాడైపోతుంది కదమ్మా. తినేవాళ్ళు ఎలా పోతే నాకేంటి? అది కాదమ్మా, వీటితో కూర చేస్తే ఎవరికైనా ఏమైనా అయ్యి ప్రాణాలు పోతే ఏంటి పరిస్థితి? ఏయ్, ఏంటి మీరు ఆరాలు అడుగుతున్నారు? మీ వల్ల అయితే వంట చేయండి, లేకపోతే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. వద్దమ్మా, మాకెందుకులే, ఏదో జనాల గురించి అడిగావంతే. జనాలా? ఆళ్ళ గురించి నాకేంటి? నేను చేసేది వ్యాపారం. నాకు లాభం రావాలంటే ఇలానే వంటలు చేయాలి, ఇలానే వాళ్ళకి పెట్టాలి. తిన్నోళ్ళు పోతే నాకేంటి? సర్లే అమ్మా, ఇంకా ఏం చూస్తున్నారు? పదండి, మనం వంటలు చేసుకోవాలి కదా. అలాగే అక్క, పద. ఇదిగో, వీటితో కూర ఎంతో రుచిగా చెయ్యక్కర్లేదు. అదేంటమ్మా, ఎవరైనా వంటలు రుచిగా చేయమని చెప్తారు, మీరేంటి ఇలా అంటున్నారు? నువ్వు రుచిగా చేస్తే ఒక గరిటె కూర వేయించుకునేవాళ్ళు 4 గరిటెలు వేయించుకుంటే ఎవరికి నష్టం? నాకు నష్టం. అలాగేనమ్మా. తమ్ముడు, ముందు ఇవన్నీ శుభ్రం చేసుకోవాలి, పద. పద. ఏంటి మీరు శుభ్రం చేస్తా కూర్చుంటే వంట ఎప్పుడు పూర్తవుతుంది? ఇక్కడ ఇట్టాగే ఈగలు ముసురుతూ చెత్తా చెదారంతోనే వంటలు చేస్తాం. గత 10 సంవత్సరాలుగా మేం ఇలాగే చేస్తున్నాం. మీరు ముందు వంటలు మొదలు పెట్టండి, మేం త్వరగా ఈ వంటలు తీసుకెళ్ళాలి. అలాగేనమ్మా, పద. పద. రేయ్, మీరు నాతో రండి. సరే అక్క.